అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రంజిత మృతి కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇంటి యజమాని జకీర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జకీర్ పై గతంలో 2 హత్య కేసులు కూడా ఉన్నాయి. జైలు శిక్ష అనుభవించి జకీర్ బయటకొచ్చాడు. 2002లో ఒక మహిళపై అత్యాచారం చేసి కారు డిక్కీలో మృతదేహాన్ని దాచాడు. క్రమంలోనే జకీర్ ని అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. రంజిత ఫ్యామిలీకి జకీర్ కి ఏమైనా గొడవలున్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఒకే ఫ్లోర్ లో రంజిత ఫ్యామిలీ, ఇంటి ఓనర్ జకీర్ ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. రంజిత మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇంటి యజమాని జకీర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, ఓవర్ టు యూ. అక్షయ, రంజిత మృతికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటి యజమాని జకీర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ కూడా ఒకటే ఫ్లోర్లో ఉంటున్నారు. ఇంటి యజమాని, అదేవిధంగా ఇంటికి సంబంధించి వీళ్ళు రెంట్గా ఉంటున్న రంజిత ఫ్యామిలీ కూడా ఒకే ఫ్లోర్లో అద్దెకుంటున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రైమరీగా జకీర్ని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే పాప ఇంట్లో ఒక్కదే ఉన్నప్పుడు ఏం చేశాడు, దానికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగుతుంది. అంటే గతంలోనే ఈ ఎవరైతే జకీర్కి సంబంధించి 2 హత్య కేసులు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. దానికి అనుగుణంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరొక వైపు ఆ సమయంలో స్కూల్ నుంచి రంజిత ఇంటికి వచ్చి ఇంట్లో ఒక్కదే ఉంది. మరొక హాఫ్ అన్ అవర్ లోనే వాళ్ళ అమ్మ ఇంటికి రావాల్సి ఉంది. ఈ లోపలనే ఈ ఇష్యూ జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు ఎవరైతే రంజిత వాళ్ళ అమ్మ సునీత ఉన్నదో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. అసలు అనుమానాలు ఏంటి, ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఏంటి, రంజిత మృతికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నాయి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే రంజిత కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంటున్నారు. అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ వస్తేనే కానీ తాము ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నారు. ప్రస్తుతం రంజిత సిస్టర్ అసలు ఏంటో మీ సిస్టర్ మాట్లాడిందా నీతి మధ్య? నేను హాస్టల్లో ఉన్నాను. ఫోన్లో ఏం చెప్తుంది? ఎప్పుడు క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడింది సార్. ఎప్పుడు మాట్లాడింది? నేను హాస్టల్కి వచ్చేసిన తర్వాత ఆ రోజు అలా మాట్లాడింది. అక్క వెళ్ళిపోయావా, బాగున్నావా, అలా మాట్లాడింది అంతే. మీరు మాట్లాడారని బస్సులో కాదు, బస్సులో ఇది చూడండి ఒకసారి మీడియా వాళ్ళకి ఇది చూడండి ఒకసారి. సరే ఇటు చూడండి. కాదు, మీరు కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా. అంటే ఇది అనుమానాస్పదమైందా కాదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి, పాపని చేతులు పెట్టి ఫింగర్ ప్రింట్స్ చూడండి. ఒకసారి ఫింగర్ ప్రింట్స్ చూడండి, వాళ్ళకి చూపించండి. బ్లాక్ చూడండి. ఆగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ ఆమ్ దగ్గర బ్లాక్ అయింది. ఇది చూడండి, ఈ మూతు ఇదని చూసారా, బ్లాక్ అయింది. స్కిన్ లిప్స్ చూసారా, లిప్స్ కూడా. ఇంటి యజమాని మీద కంప్లైంట్ ఇచ్చి ఏమన్నా మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడానండి, ఎప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు బాగానే ఉంటాడు అతను. కానీ నిన్న మాత్రం ఆ పాపకు అలా జరిగిందంటే అతన్ని అనుమానించాలి. ఎందుకంటే ఆ టైంలో పైకంటూ ఎవరు రారు, ఓకేనా? పైకంటూ ఎవరు రారు. అది అనుమానాస్పదగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ రిజల్ట్స్ చూడండి, ఆ ఫొటోస్ చూడండి. మీ యాంగింగ్ చేసుకుంటే నెక్, మీకు ఏదైతే నెక్ ఉందో దాని దగ్గర మార్కింగ్స్ ఉండాలి, కానీ లేదు. ఇక్కడ ఉన్నాయి మార్కింగ్స్, ఎక్కడ ఉన్నాయి మార్కింగ్స్ అంటే అది అనుమానం కదా. నా బిడ్డే వేసుకుని ఉండుంటే అది హ్యాంగింగ్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు మార్కింగ్స్, కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే అతను అనుమానించాలి. ఎందుకంటే అతను దాటుకుని వేరే వ్యక్తి ఎవరైనా వస్తారు తప్ప వేరే వాళ్ళు మా ఇంటికైనా రావాలి, మేడం ఇంటికైతే ఎవరు రారు, వాళ్ళ ఇంటికైనా రావాలి, వాళ్ళ ఇంటికి ఎవరు రారు, మా ఇంటికి నేను లేకుండా ఎవరు రారు. వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేసే వస్తారు. ప్లస్ ఏంటంటే నా వాళ్ళే వస్తారు, నా అన్నయ్యలో తమ్ముళ్ళు అలా వస్తారు. కానీ ఇంటి దగ్గర నుంచి బయటకి ఎప్పుడు వెళ్ళారు? 12:30కి వెళ్ళాను. 12:30కి పాప స్కూల్లోనే ఉంది. స్కూల్ వాళ్ళు పెట్టిన 4 o'clock పాప స్కూల్ నుంచి బయటకు వస్తున్న వీడియో కూడా ఉంది, చూడండి. అయితే నిన్న కొత్త ఆటో అతను వెళ్ళడం వల్ల మా అమ్మాయి 4 o'clock 4:10కి ఇంటికి రావాల్సిన అమ్మాయి 4:25కి వచ్చింది. ఓకే అండి, కొత్త ఆటో వల్ల పాప ఏం చేస్తుంటే పంపించడం వల్ల అయితే 4:25కి ఇంటికి వచ్చేసింది. ఆ 4:25కి ఇంటికి రావడం అనేది మన సులోచన సిస్టర్ చూశారు. ఇక్కడ ఆవిడ ఇప్పుడు పోలీసులకు కూడా వాంగ్మూలం ఇచ్చారు. నేను చూశానండి పాప దిగి పైకి వెళ్ళడం అని. నేను 4:45కి పాపకు ఫోన్ చేశాను. ఎందుకు మిస్డ్ కాల్ ఉంది తంది, నేను కూడా చేశాను. చేస్తే నాన్న
వచ్చేసావా ఇంటికి అంటే వచ్చేసాను అన్నారు. ఏంటమ్మా ఏం జరిగింది మేడం నువ్వు కనిపించలేదు అంటున్నారు అని అంటే 4 o'clock అందరూ వచ్చేస్తాం కదా మమ్మీ, మన ఆటో 4 o'clock వచ్చేస్తుంది కదా, అందుకే నేను బయటకు వచ్చేసాను. కానీ అతను రాలేదు, ఈరోజు కుమార్ రాలేదు, వేరే అతన్ని పంపించారు, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ నుంచున్నాను. మళ్ళీ రిటర్న్ స్కూల్ లోపలికి వెళ్ళాలి కదంటే ఇటు అటు ఎందుకు తిరుగుతారని తిడతారు, అప్పటికి ఒక అబ్బాయిని తిడుతున్నారు అన్నదండి. అంటే ఒక ఇంట్లో ఉన్న దగ్గర ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఎక్కడైనా ఉంటాయి, అట్లా ఏమైనా మీకు ఉన్నాయా లేదా ఆయనతో మీకు కానీ మీతో వాళ్ళకి కానీ? అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేవండి, ఏ కోణాన్ని కూడా లేవు. నమ్మించి మోసం చేశారనిపిస్తుందండి నాకైతే. అయితే ఆయన మీద ఎందుకంటే ఆయనకి ముందు నేర చరిత్ర ఉంది, ప్లస్ ఏంటంటే ఆ టైంలో 5:45 ఏదో టైం అయితే ఉందో ఆ టైంలో అక్కడికి పైకి ఎక్కి వచ్చేంత ధైర్యం ఎవరికి లేదు. మీరు ఫస్ట్ బయటకు వచ్చినది ఎవరిని పిలిచారు? ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన నా కూతుర్నే పిలిచాను. అని తలుపుతీ అని పిలిచానండి. నా కేకలు విని కింద జెరాక్స్ తీయించుకోడానికి వచ్చిన వేరే వాళ్ళు ఎవరైతే 3 పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏంటి మేడం ఇందాక నుంచి అరుస్తున్నారంటే, పాప తలుపు తీయట్లేదండి ఇందాక నుంచి పిలుస్తున్నారంటే, మీకులో కళ్ళద్దరు పెట్టుకుని అవునండి ఇందాక నుంచి చూస్తాను. వాళ్ళ 3 పైకి వచ్చారు. ఈలోపు నేను ఆ పక్కనున్న గోపిక మేడంకి కాలింగ్ బెల్ కొట్టి, మేడం మీరు బయటికి రండి అని తలుపు తీయట్లేదు కొంచెం కొట్టండి అని అంటే, ఆవిడ నాతో మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి తలుపుని ఎలాగన్నా మీరు తీయండి. పాప మీరు బస్సులో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, మాట్లాడారు, మీరన్నా భయంగా కానీ లేదంటే టెన్షన్గా ఉంది కానీ అట్లా ఏమన్నా మాట్లాడిందా, మీతో ఏమైనా చెప్పిందా? లేదండి. 4:45 అయితే పాప చాలా కూల్గా ఉందండి. స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయి? జరగలేదండి, జరగలేదండి. మేడం కూడా తిట్టలేదంటండి. నేను మేడం ఏమైనా గసిరేసారా ఏంటి అడిగినంటే, ఆటో కూడా నాకు అంత టైం ఇవ్వలేదండి అన్నారు. ఇప్పుడు మీ ఇంటికి రావడానికి మెయిన్ ఎంట్రన్స్ ఒకటి, వెనక నుంచి ఏమైనా రావడానికి అవకాశం ఉందండి? వెనక నుంచి కానీ సైడ్ నుంచి ఉంది, ఉంది. సైడ్ బై సైడ్ ఇల్లు కదండి, దాని మీద రావచ్చు, ఒక్కొక్క స్టెప్ అలాగా జంప్ చేసి. అలా ఎప్పుడు జరగలేదు. వంటగది గది ఎప్పుడు లాక్ చేసే ఉంటది. వస్తే మెయిన్ డోర్. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు లాస్ట్ 2-3 days నుంచి పనిచేయట్లేదు అంటున్నారు. మీ దృష్టికి అంతకు ముందే ఏమైనా తెలిసిందా? తెలియదండి, అది ఎంతవరకు కరెక్ట్. 2-3 days నుంచి పని చేయట్లేదు అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్. మీకు ఐడియా ఉందా దాని గురించి? సీసీ కెమెరాలు పనిచేస్తాయా? మీరున్న ఫ్లోర్ లో కూడా సీసీ కెమెరాలు ఉండడం మాట అయితే నిజమే, అది పని చేస్తున్నాయి లేదు అనేది నాకు తెలియదు. అది సీసీ కెమెరా మా సైడ్ కూడా ఒకటి ఉంది, స్టెప్స్ కూడా ఒకటి ఉంది. అలా పెడితే మనం ఏమనుకుంటాం, అది పని చేస్తుందా, సీసీ కెమెరా ఉంది పర్వాలేదు హౌస్ అనిపిస్తుంది కదా, అది పని చేస్తుందా లేదా 2 రోజుల నుంచే పని చేయకపోవడం అనేది వాళ్ళ మిస్టేక్. అది దానికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి నాకు. మీరు ఉంటున్నది చివరి డెడ్ ఎండ్ లో ఉంటున్నారు, వాళ్ళు ఆ చివరి డెడ్ ఎండ్ లో ఉంటున్నారు. జకీర్ వాళ్ళు మధ్యలో ఎవరు ఉంటున్నారండి? మేడం ఉంటున్నారు ఇక్కడ, మన దగ్గర పీజీగా చేస్తారు పీడియాట్రిక్ మేడం, ఆవిడ ఉంటున్నారు. ఆవిడ ఉన్నారు, ఆవిడని పిలిస్తేనే ఆవిడ కిందకి దించిన సిపిఆర్ ఇచ్చింది ఆవిడే స్వయంగా. ఆవిడ ఏమైనా చెప్తున్నారా పాప మా వాయిస్ మేడం ఏం చేస్తారంటే, ఇక్కడ 5కి డ్యూటీ అయిపోతుందండి. 5కి డ్యూటీ అయిపోగానే లోపలికి వెళ్ళిపోయి తలుపెట్టేసుకుంటారు, ఎందుకంటే ఆవిడకి రెస్ట్ కావాలి, ఎందుకంటే నైట్లో చదువుకుంటారు ఆవిడ. అలాగన్నమాట ఈ మేడం. అయితే అలా ఎప్పుడన్నా నేను లేటుగా అది అనిపిస్తే నేను ఒకసారి గోపిక మేడం చూసుకోండి అని చెప్తాను. కాకపోతే నిన్న చెప్పలేదు, ఆవిడ పడుకుని ఉన్నారు. ఎందుకంటే నేను 6 గంటలకు వచ్చేస్తాను కదా, ఇంకా ఎర్లీ నైట్స్ కాదు కదా అని నేను చెప్పలేదండి. అది ఇప్పుడు మీరు హౌస్ ఓనర్ జకీర్ ఫ్యామిలీకి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేవన్నారు, ఓకే కానీ మాట్లాడుకుంటారా? అందరిలో మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం మాట్లాడతారు. ఎప్పుడు కలిస్తారు మీరు? మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీ ఎవరంటే, మాటలు అంటే ఏంటంటే వాళ్ళది మోటార్ మా సైడ్ ఉందండి, మా మోటార్ కూడా ఇట్టే ఉంది. ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ అయిపోతే మేడం గారు ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఆపేస్తున్నాను, ఇయే మా దగ్గర జరిగే డిస్కషన్. ఇంకా జనరల్గా ఏమి ఉండదు. ఎప్పుడైనా అదే కరివేపాకు కావాలని అతను అడుగుతాడు, నేను కరివేపాకు ఇస్తాను, అతను కరివేపాకు ఇవ్వడానికి కావాలంటే ఇస్తాడు, అంతే తప్ప మా మధ్య ఎక్కువ మాటలు కూడా జరగవు. ఇంకా అలాగే అతను మేడం అంటే నేను జాకిర్ గారు అని పిలుస్తాను ఎక్కువ అతనితో. మేము ఎందుకంటే అతనికి ఆల్రెడీ హిస్టరీ ఉందని మాకు ఆ ఇంట్లోకి వెళ్ళి 15 రోజులకి 20 రోజులకే తెలిసింది. అదే అండి చెప్తున్నాను, నేను 2 yearsకి మనకి ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి, వెళ్ళిపోదామనే ఉద్దేశంతో 2 yearsే కదా, ఇతను వల్ల కూడా అతను నేర చరిత్ర 10 years బ్యాక్, ఇప్పుడు ఏమీ లేదు అని కొంతమంది చెప్పారు. నేర చరిత్ర 10 years బ్యాక్ కదా, 2 years నుంచి మనల్ని కూడా ఏమీ అనలేదు ఎప్పుడు, కానీ మేడం గారు అన్న మాటే కానీ అది ఇలా పిలవడం కానీ పిల్లలతో ఎట్టకారాలు ఆడడం కానీ అతను చేయలేదు. సో అందుకని నేను ఏం చేశానంటే లాస్ట్ పెట్టేసుకుందాం అనుకుంటే మాకు 13 days గ్రేస్ పీరియడ్ తక్కువ వచ్చింది మాకు. ఇంకా ఈ 1 year ఇప్పుడు జూన్లో ఎలాగో ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇప్పుడు ఎందుకు
ఖాళీ చేశాడు. ఒక్కసారి ఖాళీ చేస్తుంటే 1 lakh అయిపోతుంది మాకు. ఏసీలు ఇవన్నీ అన్నీ తీయడానికి మాకు టైం పడుతుంది. అందుకనేసి ఇంకా ఈ జూన్లో ఎలాగో ట్రాన్స్ఫర్ అయిపోతాం, ఎక్కడికో దగ్గరగా పిఠాపురం తునే వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఖాళీ చేయలేదు. ఇంట్లో మీ చిన్న అమ్మాయి మీరు ఇద్దరే ఉంటారు, పెద్ద అమ్మాయి వైజాగ్లో ఉంటుంది, మీ హస్బెండ్ ముంబైలో ఉంటారు కాబట్టి మీ ఇద్దరే ఉంటారు. అంటే ఎప్పుడు సేఫ్టీగానే అనిపిస్తుందా లేదా ఏమైనా అనిపిస్తుంది మీకు? నేను ఎప్పుడు సేఫ్టీగానే ఉంటుందండి మాకు. అంటే నేను ఒకసారి పైన లాక్ పెడతాను. ఇప్పుడు మా అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటంటే పైన లాక్ పెట్టకపోవడం మా అమ్మాయి చేసిన మిస్టేక్. అది వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అది ఏం చెప్తారండి మీరు ఫైనల్ మీ అమ్మాయి ఎలా చనిపోయింది ఏం చెప్తారు? అది 100% ఎవరో చేశారు. కావాలంటే మీకు ఫొటోస్ ఉన్నాయి చూడండి. 100% మా అమ్మాయి ఊరేసుకునే అంత కష్టాలు మా అమ్మాయికి లేవు, పిరికిది కూడా కాదు. ప్లస్ ఏంటంటే ఉన్న ఏవైతే ఆ ముడులు ఉన్నాయో ఆ ముడులు మా అమ్మాయి వేసినవి అయితే కాదు. అది నేను చెప్పగలను. చూసుకోవచ్చు ఎవరైతే ఈ రంజిత వాళ్ళ మదర్ సునీత చెప్తున్నారు, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. తన కూతురు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని చెప్తూనే దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కేసును విచారణ చేయాలి. ఎవరైతే అనుమానాస్పదం ఉందో జాకీర్కి సంబంధించి, జాకీర్ గతంలోనే హిస్టరీ ఉంది, నేర చరిత్ర ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి. తమ బిడ్డని ఎవరైతే ఈ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని వాళ్ళ మదర్ కోరుతుంది. అక్షయ. ఓకే సాయి సుధీర్.